నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 భారతీయులు మృతి. మృతుల్లో 3 హైదరాబాదీలు. కార్ పూలింగ్ ద్వారా ఒకే వాహనం ఎక్కిన 4. శోకసంద్రంలో కుటుంబాలు. అమెరికాలో భారతీయుల మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో 4 భారతీయులు మృతి చెందారు. వారిలో 3 హైదరాబాద్కు చెందిన వారే కాగా కార్ పూలింగ్ ద్వారా వీరంతా ఒకే కారులో ఎక్కారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి మంటలు ఎగిసి పడడంతో బయటకు రాలేక అందులోనే సజీవ దహనమయ్యారు. దీంతో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయాయి. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న మ్యాక్స్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ సంస్థ యజమాని సుభాష్ చంద్రారెడ్డి కుమారుడు ఆర్యన్ రఘునాథ్ కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాపీఠంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వీరి స్వస్థలం కర్ణాటకలోని రాయచూరు కాగా హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. ఆర్యన్ ఈ ఏడాది మేలో ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ మాస్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి రావాలని కుటుంబ సభ్యులు కోరగా ఓ 2 ఏళ్ల పాటు అమెరికాలో జాబ్ చేసి వస్తానన్నాడు సుభాష్. అందుకు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అటు హైదరాబాద్ BHELకు చెందిన ఫారూక్ షేక్, పాలచర్ల లోకేష్ కూడా కొద్ది కాలం క్రితం అమెరికాకు వెళ్లారు. అలానే తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ కూడా మాస్టర్ నిమిత్తం అమెరికాకు వెళ్ళింది. ఈ క్రమంలో ఆర్యన్ రఘునాథ్ డల్లాసులో బంధువును కలిసి ఇంటికి తిరిగి తాను ఉంటున్న ప్రదేశానికి వెళ్లేందుకు కార్ పూలింగ్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు. కార్ పూలింగ్ అంటే ఒకే కారులో ఇతరులు కూడా బుక్ చేసుకోవచ్చు. అలా క్యాబ్ ఛార్జీలు అందరూ కలిసి కట్టుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆర్యన్ బుక్ చేసుకున్న కారులోనే లోకేష్ పాలచర్ల బెంటన్ విల్లేలోని తన భార్యను కలిసేందుకు, దర్శిని వాసుదేవన్ ఫారూక్లు కూడా తాము చదువుతున్న టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్లేందుకు బుక్ చేసుకున్నారు. అలా 4 కలిసి ఒకే వాహనంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఇంతలోనే వీరి కారు అతివేగంగా కదలడం మొదలుపెట్టింది. హై స్పీడ్తో వెళ్లడంతో వీరి కారు అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో మరో 5 కార్లను ఢీకొట్టింది. అనంతరం కారులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వాళ్ళు బయటకు కూడా రాలేకపోయారు. దీంతో కారులోనే అందరూ సజీవ దహనమయ్యారు. మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులంతా భారతీయులుగా గుర్తించారు. కార్ పూలింగ్ యాప్లో వీరు బుక్ చేసుకున్నారని తెలిపారు. వీరి మరణ వార్త విన్న కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఉన్నత చదువుల కోసం వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోతారని అస్సలు ఊహించలేదన్నారు. ఎలాగైనా తమ బిడ్డల మృతదేహాలను భారత్కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నత చదువులు, లైఫ్ సెటిల్మెంట్ కోసం దేశాన్ని వదిలి వెళ్తున్నారు. కానీ ఇలాంటి అనుకోని ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలకు తీరని లోటు మిగులుస్తున్నారు. ఇక్కడే మా కళ్ళ ముందు ఉంటే బతుకుండేవారేమో అని బోరుమంటున్నారు.